ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు రాసిన గ్రంథం 18వ అధ్యాయం తెరిచి ఉంచినట్లయితే చక్కని మాటలు ఆ గ్రంథం నుంచి వివరించాలని ఆశపడతా ఉన్నాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 18వ అధ్యాయం తెరిచి ఉంచండి. ఈ 4 తలంపులు 4 విషయాలు చెప్తాను నేను. మొట్టమొదటిగా దేవుడు దావీదుని ఇష్టపడడానికి గల కారణం ఏంటి అంటే, దావీదు తన జీవిత యొక్క ప్రదర్శన, దాచి మూసి చేసిన ప్రదర్శన కాదు. ఎప్పుడు కూడా దావీదు తెరిచిన పుస్తకం వలె దేవుడి ఎదుట ఎల్లప్పుడూ కూడా తెరిచిన పుస్తకం వలె తన ప్రదర్శన కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. రెండవది, దావీదును దేవుడు అంత ఇష్టపడడానికి కారణం ఏంటంటే, దావీదు జీవిత ప్రాధాన్యత, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికే ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ దావీదు వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మూడో విషయం ఏంటంటే, దావీదు తన జీవిత అవగాహన, తన జీవితం గురించి తను ఏమనుకుంటున్నాడో అవగాహన కూడా బహిర్గతంగా చూపించాడు ఆయన. నాలుగవది, దావీదు జీవిత యొక్క బలం. ఈ 4 అంశాలను బట్టి దేవుడు అంత ఇశ్రాయేలు ప్రజలు అంతమంది ఉండగా, అంత సైనికులు ఉండగా, యోధులు ఉండగా, ప్రవక్తలు ఉండగా, యాజకులు ఉండగా, ఒక్క దావీదునే పాయింట్ అవుట్ చేసి చూపించాడు. 4 అనుభవాలు దావీదులో దేవుడు చూశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 4 అనుభవాలు ఈ రోజు నేను చెప్తుండగా, ఈ 4 అనుభవాలు ఎవరిలో ఉంటే వాళ్ళందరూ ఇష్టమైన వాళ్ళే. అందరినీ పక్కన పెట్టి ఈరోజు ప్రత్యేకంగా అయ్యగారి విషయంలో 4 నేను చూసినట్లు నేను చెప్పగలను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి 4 అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే, దావీదు తన జీవిత ప్రదర్శన ఎలా ఉందంటే చూడండి. 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. 14వ వచనం చదువు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 30వ వచనం చదువు. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. హల్లెలూయా. దావీదు జీవిత ప్రదర్శన ఎలా ఉంది అని మనం ఈ 3 వచనాలు చూస్తే, సుబుద్ధి కలిగి ప్రవర్తించెను, వివేకము కలిగి ప్రవర్తించెను. దేవుడికి స్తోత్రం కలిగింది. ఈ 3 అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి. తన ప్రదర్శన, ఒక వ్యక్తిలో ఈ 3 అనుభవాలు ఉంటే వారు దేవుడికి ఇష్టపడతారు. ఈ 3 అనుభవాలు సుబుద్ధి కలిగి ప్రవర్తించెను, వివేకము కలిగి నడిచెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ 3 అనుభవాలు ఒకే సందర్భంలో జరిగినవి కాదు. ఎలాంటి సందర్భాల్లో ఆయన సుబుద్ధి కలిగి ఉన్నాడు, ఏ విషయాల్లో ఆయన సుబుద్ధి కలిగి ఉన్నాడు, ఎక్కడ ఆయన వివేకం కలిగి ప్రవర్తించాడని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆధిక్యతలు పొందిన గర్వము లేని ప్రవక్తన సుబుద్ధి ప్రవక్తన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆధిక్యతలు వచ్చాయి, చాలా ఆధిక్యతలు వచ్చాయి. సౌలు యొక్క యోధుల మీద సైన్యాధిపతిగా నియమించబడ్డాడు ఈ అధ్యాయంలోనే. అంతకుముందు సౌలు యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. దానికి ముందు గొలియాతుని చంపాడు. దానికి ముందు సింహాన్ని ఎలుగుబండిని చీల్చాడు. దానికి ముందు సమూయేలు చేత అభిషేకించబడ్డాడు, దేవుడి చేత కోరుకొనబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఆధిక్యతలు చూడండి. దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. సమూయేలు చేత అభిషేకించబడిన వాడు సౌలు యొక్క సింహాన్ని ఎలుగుబండిని చీల్చాడు. గొలియాతుని జయించి దావీదు 10,000 కొలదిగా ఉన్నాడు కదా అని స్త్రీల చేత గానాలు చేయబడినటువంటి గొప్ప వ్యక్తి. 4వ అనుభవం ఏంటంటే, అంతఃపురంలో చేరాడు. ఒక గొర్రెలు కాసుకున్న వ్యక్తి రాజుగా అంతఃపురంలో చేరగలిగిన ఆధిక్యత పొందాడు. ఇప్పుడు సౌలు యొక్క యోధులందరి మీద ఒక నాయకుడు అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. ఇన్ని ఆధిక్యులు కలిగిన దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంటే ఎక్కడ గర్వపడలేదండి, ఎక్కడా గర్వపడలేదు. ఇన్ని ఆధిక్యతలు ఒక 2 గాని 1 గాని మనకు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి వెళ్ళే అధికారం మనకు ఉంటే మన ఎవడు పట్టుకోలేడు. దేవుడి స్తోత్రం కలిగింది. రాష్ట్రం అంతా మన చేతిలో ఉందనుకుంటాం. చంద్రబాబు నాయుడు అడగవద్దు. మన ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళడానికి, మన ఎమ్మెల్యే గారు దారిలో కనిపించి హాయ్ బ్రదర్ బాగున్నావా అని 4 మధ్య అంటే, నీకు ఎమ్మెల్యే తెలుసు కాబట్టి అక్కడి నేను కావాలి ఎక్కడ చేస్తాను, నీకేం కావాలి చెప్పి ఎమ్మెల్యే చెప్తాను, మనడే అంటే అప్పుడే నాకు అహంకారం వచ్చారు. ఇన్ని ఆధిక్యతలు కలిగిన సుబుద్ధి కలిగే ఉన్నాడు, కానీ అక్కడ గర్వపడే అనుభవం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చిన్న చిన్న విషయాలకే మనము చాలా అహంకారులుగా మారిపోతాం. చిన్న విషయాలకి, చిన్న లాభాలకి, చిన్న పొగడ్తలకి, చిన్న ఆశీర్వాదాలు చూసుకుంటూనే మనం కాలు రెగడేసి తిరుగుతున్నటువంటి రోజుల మధ్య మనం ఉన్నాం.
దావీదు ఇన్ని ఆధిక్యతలు పొందినా సరే ఎక్కడ కూడా సుబుద్ధినే ప్రవర్తించాడు కానీ తన గర్వాన్ని ఎక్కడ ప్రకటించలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.